హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఇప్పుడే మన చెరువులో అయితే మ్యాథ్ వేసి జాగి పడవలో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఒక ఆయన అయితే అడిగారండి, నిన్న నేను ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. చెరువు ప్రిపరేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి అయితే మనం వీడియో చేయడం అయితే జరిగింది. అందులో డౌట్ అయిన ఒక ఆయన, అన్న మచ్చు కడతాం అంటే ఏంటి, అసలు ఆ మచ్చు కడతాం అంటే ఎలా కడతారు అని అయితే అడగడం అయితే జరిగింది. మచ్చు కట్టే వాటిలో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ముందు అవి ప్రిపరేషన్ వేసుకున్న తర్వాత మచ్చు కడతాం అంటే పిల్ల చనిపోకుండా ఆగుతుందా లేదా. ఎందుకంటే దానికి ముందు మనం చెరువులో ఉన్న చేప పిల్లంతా చనిపోవడానికి కానీ గురక, జోబుడాయ, కీసగాయ ఇలా రకరకాల జాతులు ఉన్నాయి, బెత్తు ఇలా వగేరా వగేరా ఏవైతే ఉన్నాయో అవన్నీ చనిపోయే వాటిని మనం పందుకొక్క బిళ్ళలు అయితే కొడతాం ఎకరానికి కేజీ. సో దాన్ని కొట్టిన తర్వాత మచ్చు కడతాం అంటే ఏంటంటే ఒక 10 రోజుల వరకు దాని పవర్ ఉంటుంది. అంటే ఏమి వచ్చినా సరే చచ్చిపోతూ ఉంటాయి. సో అలా చనిపోకుండా ఉండడం కోసం అవి మచ్చు ఆ ముందు ఇరిగిపోయిందా లేదా అనే టైం కోసం తెలియడం కోసం మచ్చు కడతామండి. అంటే ఒక 100 పిల్లో ఒక 150 పిల్లో తీసుకొచ్చి మన చెరువులో అయితే వదులుకుంటారు. ఇది ఒక పద్ధతి. 100-150 పిల్లలు తీసుకొచ్చి చెరువులో వదిలేస్తారు డైరెక్ట్గా వదిలేసినప్పుడు ఏంటంటే ఆ రోజు అత్తమానం చెరువుగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు మధ్యలో. ఒకవేళ ఏమైనా చనిపోయినాయి అనుకోండి, తెల్లారి పొద్దున్నే తేలిపోతాయి. ఒకవేళ అప్పటికప్పుడు చనిపోయి ఉన్నా సరే మునిగిపోతాయి, తెల్లారి పొద్దున్నే తేలిపోతాయి. అందుకే తెల్లారి పొద్దున్నే 5 చెరువు కాడికి వచ్చి కొంగ పెట్ట ఏం వాలకుండా చూసుకోవడం కోసం. ఎందుకంటే వెళ్తురు రాగానే కొంగ వచ్చి వాలేస్తూ ఉంటుంది. అందుకే 5 చెరువు కాడికి వచ్చి చూసుకుని చుట్టూరు ఏదైనా 1-2 జారినాయా అని చూసుకోవాలి. దీన్ని ఒక పద్ధతి. రెండో పద్ధతి వచ్చేసరికి ఏంటంటే మనకి మచ్చు కట్టే విధానంలో ఒక వల మొక్క అయితే వేస్తారండి. ఇక్కడ నుంచి ఒక చిన్న గుంటెల్లే వేసుకుని మనకి చెరువు పట్టేటప్పుడు వల మొక్క చుట్టూ కడతారు చూడండి, 4 పలకలుగా ఒక చిన్న మెస్తో. అందులో అయితే వల మొక్క అయితే వేసుకుని అందులో ఒక 50 పిల్లో 100 పిల్లో వదులుతారు. అందులో ఏమైనా చనిపోయినాయి అనుకోండి, ఇందులో 2-3 చనిపోయినాయి అంటే మనం ఇంకొక 2-3 రోజులు ఆగి పిల్ల వదులుకోవాలి. అంటే దాన్ని మచ్చు కడతాం అంటారు. అర్థమైందా అండి? 100-150 పిల్లలు వేసుకున్న తర్వాత అందులో 1-2 జారిపోతున్నాయి. అంటే 100 పిల్లకి 2 పిల్లలు జారిపోయినాయి అనుకోండి, అంటే 10,000కి 2,000 పిల్లలు పోతాయి. అర్థమైందా? అది అందుకే 2 పిల్లలతో పోద్ది, మిగిలిన 98 ఉండి మళ్ళీ ఇంకోసారి ఏం చేయాలి, ఇంకో 4-5 రోజులు ఆగి మళ్ళీ మనం చేపలను అయితే వదులుకోవడం అయితే చేయాలి. దీన్ని మచ్చు కడతాం అని అంటారండి. అందరూ ప్రతి చోట కట్టుకోవాలి ముందు కొట్టిన తర్వాత. అప్పుడు మనకు తెలుస్తాయి. చెరువులో అయినా వదిలేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదంటే మెస్లో అయినా వేసుకుని అయినా కట్టుకోవచ్చు. దీన్ని మచ్చు కట్టే విధానంలో 2 రకాలు. ఓకేనండి, ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన దగ్గర శీలావతి కట్ల పిల్ల అయితే అమ్మకానికి అయితే ఉందండి. 3 నుంచి 4 అంగుళాల కట్ల, 3 నుంచి 4 అంగుళాలు శీలావతి అయితే సైజ్ అయితే మన దగ్గర అయితే ఉందండి. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది కింద, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసినట్టయితే నేను మీకు పిలిపించి పంపించడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం, మీకు డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక రోజు లేట్ అయినా సరే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలాగే మీరు కాల్ కూడా చేయొచ్చు, అందులో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. లవ్ యూ గైస్.